90% సివిల్ సర్వెంట్స్ సర్కార్ బడిలో చదివినోళ్లే 20 వరకు బడిబాట నిర్వహిస్తామన్న సీఎం రేవంత్. కులగణనపై బీసీ కమిషన్ సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికలలోపే పూర్తి చేసే అవకాశం. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మళ్లీ ప్రారంభమైన ప్రజావాణి, ఎన్నికల కోడ్తో 3 నెలల పాటు నిలుపుదల. మణికొండలో 5 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ కబ్జాపై విచారణ, అప్పటి కలెక్టర్ను సైతం విచారణ చేస్తామన్న డీసీపీ. సిటీలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై అధికారుల తనిఖీలు, మరో 2 రోజుల్లో బడులు తెరవనుండడంతో చర్యలు. సిటీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, ట్రాఫిక్ తిప్పలు, మరో 3 రోజులు వానలకు ఛాన్స్ అన్న ఎండీ. విద్యపై చేసేది ఖర్చు కాదు పెట్టుబడి అని అన్నారు సీఎం రేవంత్. విద్యపై పెట్టే పెట్టుబడి లాభాలతో తిరిగి వస్తుందని చెప్పారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యపై నిరంతరం పనిచేసేలా ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో విద్య, వ్యవసాయంపై ఎక్కువ ఫోకస్ ఉంటుందని, అనుభవజ్ఞుల సూచనలు ఇస్తే ఆచరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు రేవంత్. మా ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ పట్ల దృష్టి సారించకపోయినా మట్టిలో మాణిక్యాలుగా మీరు రాణించి ఈనాడు ఈ ప్రభుత్వానికి గౌరవం తెచ్చిపెట్టినందుకు విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఐఎఫ్ఎస్లైనా 90% ఐఏఎస్, ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్నోళ్ళే ఎన్నికవుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి. నరేంద్ర మోడీ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. ఈరోజు సిలబస్ ఎప్పుడో తయారు చేసుకుంటే కొన్ని సంవత్సరాల కొద్దీ అదే సిలబస్ ఉండడం వల్ల ప్రస్తుత మారిన కాలమాన పరిస్థితుల్లో ఆ సిలబస్ అనేది కూడా కొంత ఇర్రిలవెంట్ అవుతుంది. అందుకే మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది, విద్యా కమిషన్ అపాయింట్ చేయాలని. విద్యా కమిషన్ ద్వారా మీ అవసరాలు ఎప్పటికప్పుడు ఎట్లయితే మైనారిటీ కమిషన్, ఎట్లయితే మహిళా కమిషన్ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఎట్లయితే కమిషన్స్ ప్రభుత్వాలకు రికమెండేషన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వాల సమస్యలు పరిష్కరిస్తున్నాయో, మా ప్రభుత్వం స్పష్టంగా 2 ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది. 1 విద్య, 2 వ్యవసాయం. తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా విత్తనాలు కానీ, నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు, రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి, వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం. ఈ విద్యా కమిషన్ని, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ని ప్రాధాన్యతతో తీసుకొని మా ప్రభుత్వం వీటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. తద్వారా నిరంతరం ప్రభుత్వ పాఠశాలల్ని పర్యవేక్షించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్ని పునర్నిర్మించడం ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ పునరంకితం చేస్తూ పునర్నిర్మించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి, అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అన్నీ మాకు తెలుసన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. ఎవరైనా ఇందులో ప్రత్యేకంగా స్టడీ చేసిన రిపోర్ట్స్ కానీ, నివేదికలు కానీ, సజెషన్స్ కానీ మా ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలనుకున్నా ఎల్లవేళలా మా అధికారులు అందుబాటులో ఉంటారు. మా బుర్రా వెంకటేశం గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ 10/10 వచ్చిన విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్స్ కావాలని వాళ్ళు ఒక సూచన చేసిండ్రు. అదేందో నోట్ చేసుకొని వాళ్ళ ఫీ గవర్నమెంట్ పే చేయాలన్నా మాకు అభ్యంతరం లేదు. రెసిడెన్షియల్ కాలేజీలలో వాళ్ళ అడ్మిషన్లైనా తక్షణమే ఆ అడ్మిషన్స్ ఎట్లా వాళ్ళకి ఇప్పించాలనో మా సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో కూడా ఈరోజు 10/10 సాధించిన విద్యార్థులకు నా సూచన,
మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ర్యాంక్స్ తీసుకొని రావాలి. దేశ అభివృద్ధిలో బొగ్గు గనులు కీలక పాత్ర అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ పాలనలో బొగ్గు కొరత లేకుండా చేశారన్నారు. బొగ్గు ఉత్పత్తి పెంచి కోతలు లేని విద్యుత్ ఇస్తున్నారని చెప్పారు. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుతామని తెలిపారు. కోల్ ఇండస్ట్రీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు కిషన్ రెడ్డి. మరి గతంలో ఉన్నటువంటి మంత్రి గారు మరి ప్రహ్లాద్ జోషి గారు చాలా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు లేకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేది. కారణము బొగ్గు అందుబాటులో లేకపోవడం, బొగ్గు సరఫరా లేకపోవడం కారణంగా దేశంలో విద్యుత్ కోతలు ఉండేది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు బొగ్గు ఉత్పత్తి చేయడం ద్వారా, కోల్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పవర్ గ్రిడ్ కనెక్టివిటీ పెంచి ఈరోజు విద్యుత్ కోత లేని దేశంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ దిశలోనే మేము రానున్న రోజుల్లో బొగ్గు కొరత లేకుండా దాన్ని మరింతగా మరి ఏ రకంగా ఉత్పత్తి పెంచాలనేటువంటి విషయంలో కూడా ఆలోచన చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాము, భారతదేశంలో ఈరోజు విద్యుత్ డిమాండ్ చాలా పెరుగుతూ ఉంది. అది అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్లో కావచ్చు, లేక కమర్షియల్ సెక్టార్లో కావచ్చు, రెసిడెన్షియల్ సెక్టార్లో, డొమెస్టిక్ సెక్టార్లో కావచ్చు. ఈ 4 సెక్టార్లో కూడా విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి విద్యుత్ డిమాండ్కి అనుకూలంగా విద్యుత్ మనం సరఫరా చేయాలంటే, విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే దానికి కావాల్సినటువంటి బొగ్గును కూడా మనం ఈరోజు మరి ప్రొడక్షన్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలుసు, చాలా పారదర్శకతతో ఈరోజు బొగ్గు గనుల వేలం వేయడం కానీ, బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు మరి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. గతంలో యూపీఐఎంలో ఏ రకంగా ఈ బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణాలు జరిగాయో మనకు తెలుసు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా నీతి నిజాయితీతో మరి ఒక సమగ్రమైనటువంటి విధానపరమైనటువంటి పాలసీ, మరి పారదర్శకతతో కూడినటువంటి ట్రాన్స్పరెన్సీ పాలసీ తీసుకొచ్చి బొగ్గును మరి తవ్వడం కావచ్చు, బొగ్గు సరఫరా చేయడం కావచ్చు, బొగ్గు అమ్మకాలు కొనసాగించడం కావచ్చు, బొగ్గు సరఫరా చేయడం కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, అన్ని రకాలుగా అనేక రకాల వేలాది పరిశ్రమలకు కూడా బొగ్గును సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో సమర్థవంతంగా చేస్తాము. ఈరోజు భారత ప్రభుత్వము మరి చాలా ఇంపార్టెంట్ సెక్టార్ అయినటువంటి బొగ్గు, ఎందుకంటే దేశ అభివృద్ధికి చాలా కీలక పాత్ర ఈరోజు బొగ్గు మరి పనిచేస్తున్న విషయం. మరి ఈరోజు విద్యుత్ లేకపోతే దేశంలో ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా విద్యుత్ డిమాండ్ మీటు కావాలంటే అదే స్థాయిలో మనకు కావాల్సినటువంటి బొగ్గును కూడా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవం, రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపుతో రంగారెడ్డి జిల్లాలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ కపిలనగర్ కాలనీలో పటాకులు పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. బీజేపీతోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ సీనియర్ నేత కడారి జనార్దన్ రెడ్డి. కుల గణనపై ఫోకస్ పెట్టింది పీపుల్స్ కమిటీ ఫర్ క్యాస్ట్ సెన్సెస్. కమిటీ ప్రతినిధులు బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావుతో పాటు మెంబర్లతో సమావేశమయ్యారు. కులగణన ఎలా చేపట్టాలన్న దానిపై చర్చించారు. ఈ సమావేశానికి బీసీ వెల్ఫేర్ కమిషన్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి అటెండ్ అయ్యారు. మేమందరం కలిసి ఒక పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సస్ అనే ఒక కమిటీ వేసుకున్నాము. దీని మీద 3 నెలలు మాట్లాడిన తర్వాత గవర్నమెంట్కి, చీఫ్ మినిస్టర్స్కి, అందరికీ మినిస్టర్స్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రాష్ట్రంలో కాస్ట్ సెన్సస్ కావాలి అని, బీసీ సెన్సస్ కాదు, కాస్ట్ సెన్సస్
కావాలని. ఆ కాస్ట్ సెన్సస్ కావాలని చాలా పోరాడినాం కాబట్టి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది ఎలక్షన్స్ కన్నా, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు. దాని మీద తర్వాత అది మా రిప్రజెంటేషన్స్ అన్నీ ఈ బీసీ కమిషన్ పెట్టినాయి కాబట్టి వాళ్ళు 2-3 మీటింగ్లు పెట్టినారు. ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ అనేది బీసీ కమిషన్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని, ఎవరెవరు ఆ తర్వాత ఏమాత్రం లీగల్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు కానీ అని దాని మీద చర్చ జరిగింది. ఏమాత్రం ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, లోకల్ ప్రాబ్లమ్స్ లీగల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండకూడదని ఒక చర్చ జరిగింది. దానికి ఒక ప్రశ్నావళి కావాలన్నారు. ఆ ప్రశ్నావళికి మేమందరం కూర్చొని, ప్రొఫెసర్స్గా మేమందరం కూర్చొని ఆ ప్రశ్నావళి చేసి ఇవాళ బీసీ కమిషన్కు ఇచ్చినాము. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద బీసీ కమిషన్, మేము ఏదైతే ప్రశ్నావళి ఇచ్చినామో అది ఇవ్వాలి. మా డిమాండ్ ఏంటంటే తొందరలో ఈ రాష్ట్రంలో కాస్ట్ సెన్సస్ జరగాలి. అది 2-3 నెలల్లో కాస్ట్ సెన్సస్ జరగాలి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీలో మాకు రిజర్వేషన్స్ కూడా కావాలి. బీసీలకు రిజర్వేషన్ కావాలి. 48% రిజర్వేషన్స్ కావాలి. ఆయన తర్వాత 48% ఎందుకు కట్టుకుంటున్నాము? కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. బీసీ డిక్లరేషన్లో 48% రిజర్వేషన్స్ ఉండాలి. తొందరలో ఇది కాస్ట్ సెన్సస్ జరిగిన తర్వాత ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మేము డిమాండ్ చేస్తాం. కాస్ట్ సెన్సస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో సెన్సస్ ఎందుకు పాలసీ మేకింగ్ హెల్ప్ చేస్తుంది, పొలిటికల్ రిప్రజెంటేషన్ హెల్ప్ చేస్తుంది. అండ్ తర్వాత ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలని రాజ్యాంగం అంటుంది కాబట్టి వీఆర్ ఫైటింగ్ ఫర్ దాట్. బీసీల యొక్క జనగణన చేయడం, దానికోసం అందరి యొక్క జనగణన చేయడాన్ని నిర్ణయం చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. దీనివల్ల సమాజంలో ఉండేటటువంటి ఒక వాస్తవ పరిస్థితులు మనకు తెలుస్తాయి. కొన్ని కులాలకు రిజర్వేషన్స్ ఇవ్వాలన్నా లేదా రిజర్వేషన్స్ పెంచాలన్నా కూడా సమగ్ర సర్వే అనేది బాగా అవసరం. సమగ్ర సర్వే, సమగ్ర యొక్క సమాచారం ప్రభుత్వం దగ్గర ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని కూడా మనం శాస్త్రీయంగా సేకరించినటువంటి సమాచారం కనుక ఉంటే ఆ బేసిస్ మీద 50% రిజర్వేషన్స్ కూడా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానం ఉన్న ఎలక్షన్ టైం లోపల అది నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కాస్ట్ సెన్సస్ మీద చర్చకై పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా వైపు నుండి కాస్ట్ సెన్సస్ ప్రభుత్వం ఇమీడియట్గా టేకప్ చేయాలని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో భాగంగా బీసీలకు 42%, 42% పెంచుతూ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ఎలక్షన్స్లో ప్రామిస్ చేయడం జరిగింది. ఆ 42% పెంచడానికి కాస్ట్ సెన్సస్ చేసి ఎలక్షన్స్లో 42% ఇంక్రీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సస్ రాష్ట్ర ప్రభుత్వానికి కాస్ట్ సెన్సస్ టేకప్ చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం. వాళ్ళని యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయమని అన్నారు. యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము యాక్షన్ ప్లాన్ను మేము సబ్మిట్ చేయడం జరిగింది. 3 నెలల్లో ఈ కాస్ట్ సెన్సస్ను, కాస్ట్ సర్వేను చేయొచ్చు. దీనికి ప్రభుత్వం ఆల్రెడీ 150 crores శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అయితే కాస్ట్ సెన్సస్ టైం పడుతుందని చెప్పి ఒకవేళ ఎలక్షన్స్ పోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ దేశం ముందు ప్రామిస్ చేసిన విధంగా కాస్ట్ సెన్సస్ చేయకపోవడం అనేది బ్యాక్వర్డ్ క్లాస్ నష్టం చేస్తున్నది. కానీ రాష్ట్రంలో ఒక చర్చ, వాళ్ళు ఏం చేస్తున్నారంటే 50% కంటే పెంచడానికి వీలు లేదంటున్నారు. సరైనది కాదు. అదేవిధంగా సైంటిఫిక్గా చేసి సబ్మిట్ చేస్తే దాన్ని డెఫినెట్గా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సైలెంట్గా ఉండడం అనేది సరైనది కాదు. ఇది చాలా ప్రధానమైన అంశం. ఇది కాంగ్రెస్ ప్రామిస్ చేసిన అంశం, ప్రజలు కూడా కోరుతున్న అంశం. అదేవిధంగా ప్లానింగ్ కమిషన్స్ కూడా ఇది ఉంటే ప్రాపర్ డెవలప్మెంట్కి అవకాశం ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కోర్ట్స్ కూడా అటువైపే వాళ్ళు ఆలోచించిన స్థితి మనకు బాగా తెలుసు. కమిషన్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. అన్ని విధాల రాజ్యాంగ లక్ష్యాలలో భాగంగా రాజ్యాంగ అధికారంకై ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి వాళ్ళ రిజర్వేషన్స్ పెంచుతూ అన్ని రంగాల్లో వాటిని అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కాస్ట్ సెన్సస్ని ఇమీడియట్గా టేకప్ చేయాలి. కాస్ట్ సర్వే చేసిన తర్వాతనే పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో 42% ఇంక్రీజ్ చేసి ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ డిమాండ్ చేస్తుంది.
మణికొండ పోగల్వాడలో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టా చేయించుకోవాలనుకున్న ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. రంగారెడ్డి కలెక్టరేట్ ధరణిలో పనిచేసే 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి భూమిని పట్టా చేయించుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ధరణి ఉద్యోగులతో పాటు మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ రిపోర్టు లేకుండానే ఫైల్ను కలెక్టర్ దగ్గర తంబ్ వేయించారు. ఈ విషయంలో అప్పటి కలెక్టర్ హరీష్ కు నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామంటున్న డీసీపీ ప్రసాద్తో సదానందం ఫేస్ టు ఫేస్. మణికొండ పోకల్వాడ్లోని సర్వే నంబర్ 4లోని 5 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని కొంతమంది డైరెక్ట్గా వాళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ధరణిలో పనిచేసే కొందరు, అలాగే కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఈ గవర్నమెంట్ ల్యాండ్ని ఒక ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి చేసుకుని ఆ తర్వాత కొంతమంది బిల్డర్స్కి ఇచ్చి ఇది అంతా రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈ అంశాన్ని పసిగట్టిన అటు తహసీల్దార్, అటు గండిపేట తహసీల్దార్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సో దాన్ని ఈఓడబ్ల్యూ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని ఇప్పటి వరకు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. సో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ కేసు ఎప్పుడు మీ దగ్గరికి వచ్చింది? ఈ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? అసలు ఈ గవర్నమెంట్ ల్యాండ్ను వీళ్ళు నిజంగానే రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళకి పాస్బుక్లు వచ్చాయా? ఇది లాస్ట్ మంత్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మన గండిపేట తహసీల్దార్ గారు అక్కడ కంప్లైంట్ చేస్తే అక్కడికి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత త్రూ సిపి గారి ద్వారా ఈఓడబ్ల్యూకి వచ్చింది. ఈఓడబ్ల్యూ మళ్ళీ మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఈ గండిపేట మండల్ పోకల్వాడిలో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి పూసా లక్ష్మణ్ అనే అతను, పూసా లక్ష్మయ్య అనే అతను ఏంటంటే ఈ 5 ఎకరాల ల్యాండ్ను ఇది నాకు సంబంధించింది, నేనే వేసానప్పుడు, నేనే ఏదో దాంట్లో కల్టివేషన్ చేసుకుంటున్నా, జొన్నలు వేసుకున్నా చేస్తున్నాను ఆయన దాని మీద. అయితే అప్పటికి గవర్నమెంట్ ల్యాండ్ కిందనే ఉంది తప్ప ఆయన అది చేసుకునలేదు కానీ పంచనామా ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండే ఉంది తప్ప ఆయనకు సంబంధించినటువంటి కాగితాలు కానీ ఇవి కానీ ఏమీ లేదు. తర్వాత ఆయన ఏం చేసిందంటే అప్పుడు దాన్ని మొత్తానికి ఈ 5 ఎకరాల ల్యాండు నాకు సంబంధించింది అన్నట్లు ఆయన ఫైట్ చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ అంతా ట్రై చేస్తాం. ఆ ల్యాండ్ను మొత్తానికి దాని మీద వాచ్ పెట్టి నిగరాన్ని పెట్టుకుని దాన్ని అతను కాజేయాలనే ఉద్దేశంతో ట్రై చేస్తూ ఉండి మొత్తానికి ఆయన ఏదో ఇల్లీగల్గా క్లెయిమ్ చేస్తూ ఉండు, ఇల్లీగల్ నాకు సంబంధించిన దాన్ని అతను ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఒక మూసాపేటలో ఒక అడ్వకేట్ దగ్గర వీళ్ళిద్దరు, ఆయన చనిపోయినాడు. ఇంకా తర్వాత పూసా లక్ష్మయ్య కాలం చెల్లితే 2 కొడుకులు, పూసా రవీందర్, పూసా లక్ష్మణ్, మన ప్రహ్లాద్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు బ్రదర్స్ ఏంటంటే వాళ్ళిద్దరూ దాంట్లో 2.5 ఎకరాలు ఆయనకు 2.5 ఎకరాలు వాళ్ళిద్దరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అక్కడ ఒక అడ్వకేట్ దగ్గర మూసాపేటలో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రవీందర్ యాదవ్ అనే రియల్టర్ పార్సీగుట్ట అతను అక్కడ పరిచయం అయినాక ఆయన కూడా ఈ ల్యాండ్ని చూసి వెళ్ళాడు. అందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఆయన ఓకే చెప్పి దాన్ని ఏం చేసిందంటే 5 ఏకర్స్ ఒకవేళ నేను మీకు పట్టా చేసి ఇచ్చేస్తే అన్నీ చేస్తే నేను అన్ని పర్యూ చేసి మొత్తం చేశాను, 2.5 ఎకరాలు మీకు 2.5 ఎకరాలు మాకు అన్నట్లు అది మాట్లాడుకోండి ఆయన ఏం చేసినంటే ఆయన వాళ్ళ దగ్గర ఉంటే ఇల్లీగల్ పేపర్స్ ఇవన్నీ కూడా ఏదో మొత్తానికైతే ఆ పని ఆయనకు అప్పచెప్పాను రవీందర్ యాదవ్ మీ ఇంటర్వ్యూ భీమరావు అనే వీళ్ళంతా ఒక టీం లాగా ఉన్నారు. అతను 70 తీసుకున్న తర్వాత అప్పుడు ఈ పట్టాదారు పాస్బుక్లు అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు బై పోస్ట్ కూడా ఈ పూసా రవీందర్కు పూసా ప్రహ్లాద్ వాళ్ళకు బుక్స్ వచ్చాయి. బట్ అందులో ఉన్నది ఏంటంటే దాంట్లో పాస్బుక్లో వాళ్ళ నేమ్స్ వచ్చినాయి. బట్ అక్కడ ఏంటంటే కాలంలో ఏమవుతున్నదో అది ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ అని మాత్రమే ఉన్నది. బట్ ఇది అంతా ఎందుకు జరిగిందని చెప్పేసి అప్పుడు ఎవరి రిపోర్ట్స్ లేకుండా అని చెప్పేసి అప్పుడు ఈ గండిపేట తహసీల్దారు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడ కేసు ఎఫ్ఐఆర్ అంటే ఇటు వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఈ 10 మందిని కూడా పూసా ప్రహ్లాదు, పూసా రవీందర్ యాదవ్, భీమరావు, మోహన్ బాబు, శివకుమార్, శ్రీనివాస్, రాఘవేంద్ర రెడ్డి, నరేష్ ఈ మొత్తం 10 మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క కన్ఫెషన్స్ అన్ని స్టేట్మెంట్స్ అని రాసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం అయింది. ఇంకా ఇందులో ప్రొసీజర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఫైనల్ కాదు. ఇట్ ఇస్ అది ఏ విధంగా ఎందుకు అయింది, ఎవరు చేసింటే ఎట్లా చేసిన దాని మీద వీళ్ళైతే కొంతవరకు పాత్ర వచ్చింది. ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కలెక్టర్ అప్రూవ్ చేయాలంటే ముందుగా ఆర్ఐ కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళందరూ రిపోర్ట్స్ తీసుకోవాలి. సో దీనిలో ఏ రిపోర్ట్ లేదు ఈ ల్యాండ్కి సంబంధించి. సో కలెక్టర్ ఎలా అప్రూవ్ చేశారు? సో కలెక్టర్ని వీళ్ళు ఏమైనా ఒప్పించారా? సో ఎలా అప్రూవ్ చేశారు కలెక్టర్? అదే వీళ్ళు ఏంటంటే అక్కడ కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారు బయోమెట్రిక్ పెట్టండి తమ్ము పెట్టండి అది కాదు.
కాబట్టి ఏంటంటే కలెక్టర్ గారిని వాళ్ళు చేశారు, ఇవి వచ్చింది రిపోర్ట్ అవి వచ్చిందని మీరు అన్నమాట వాస్తవమే. ఎంఆర్ఓ రిపోర్ట్ లేదు, ఆర్ఐ రిపోర్ట్ లేదు, ఆర్డీఓ రిపోర్ట్ ఏమీ లేవు అక్కడ. మనం రాస్తే మనకు ఆన్సర్ వచ్చింది, సీసీఎల్ గారి నుంచి రాస్తే సీసీఎల్ నుంచి ఆన్సర్ వచ్చింది. బట్ ఇవన్నీ ఏం లేకుండే కలెక్టర్ గారితో పెట్టి కలెక్టర్ గారు ముందర పెట్టి చేసి బిజీలో పెట్టేసి మొత్తానికైతే ఆ కలెక్టర్ గారి ద్వారా తమ్ ఇంప్రెషన్ కానీ అది ఇట్లా రిలీజ్ అయింది. కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఇంకేమి ఇంకా లాస్ట్ ఫైనల్ ఫైండింగ్ మనకు రావాలి. సో కలెక్టర్ తమ్ము పెట్టాడు కాబట్టి సో ఆయన ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారా, మీరు ఏమైనా నోటీసులు ఇస్తారా కలెక్టర్ గారికి? అంటే ఆ డిస్ట్రిక్ట్ హెడ్కి మాత్రం నోటీసులు మాత్రం పంపిస్తాము. పంపించిన తర్వాత అక్కడ నుంచి కూడా మనం క్లారిఫికేషన్ అన్ని కూడా తీసుకుంటాం. సో ఇప్పటి వరకు దీంట్లో ఈ ధరణి ఉద్యోగులు ఎంతమంది అరెస్ట్ అయ్యారు సార్? వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులా లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు? అవుట్ సోర్సింగ్ వాళ్ళే. వీళ్ళందరూ కూడా ముగ్గురు శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, తర్వాత ఎవరు మన నరేష్, వీళ్ళు ముగ్గురు కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే. దట్ ఆంజనేయులు అంటే ప్రైవేట్ వాళ్ళు 9 చూసాను. వీళ్ళు ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ధరణిలో పనిచేస్తారు కలెక్టరేట్లో, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. సో వీళ్ళు ఇప్పుడు ధరణిని బేస్ చేసుకొని ఇదంతా చేస్తున్నారు కదా. సో వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేశారు, ఇట్లాంటి దందాలు ఏమైనా చేసినట్టు మీరు ఏమైనా గుర్తించారా ఇప్పటి వరకు? అంటే దీంట్లో ఒకటి ఏమైందంటే తర్వాత కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే 411 చేసిన కలెక్టర్ గారు ఏం చేశారంటే వీళ్ళు ఉన్నప్పుడే 68 అప్లికేషన్ల మీద ఇట్లా అవకతవకలు జరిగినాయి అన్నట్లు ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారు ఆదిబట్ల పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక 68 అప్లికేషన్లు మాత్రం అవకతవకలు జరిగినట్లు అక్కడ కంప్లైంట్ చేసి ఇచ్చారు. అది కూడా అక్కడ సైమల్టేనియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతాం. సో అలాగే ఇట్లాంటివి మొత్తం రంగారెడ్డి జిల్లాలో 68 ఫైల్స్ ఇట్లాగే చేసినట్టు అప్పట్లో కలెక్టర్ గుర్తించి అలాగే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో దానిపైన కూడా కేసులు నమోదు చేసి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్ సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. ప్రతి స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్. మరో 2 రోజుల్లో స్కూళ్లు తెరుస్తున్న నేపథ్యంలో ప్రైవేటు స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 8,917 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాయని తెలిపారు. మిగిలిన 3,005 బస్సులు కూడా సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలని తెలిపారు. ఫిట్నెస్ లేని బస్సులలో విద్యార్థులను రవాణా చేస్తే ఆ వాహనాలను సీజ్ చేయడంతో పాటు యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీడీసీ చంద్రశేఖర్. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే 2-3 రోజుల్లో విద్యాసంస్థల బస్సులు అన్నీ కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ కలిగి ఉండాలి. ఫిట్నెస్ కలిగి ఉన్న బస్సులే రోడ్లపై తిరగాలి. అయితే మనం స్టాటిస్టిక్స్ని కానీ పరిశీలిస్తే మొత్తానికి చూస్తే 11,922 మన డాటా ప్రకారము 11,922 విద్యాసంస్థల బస్సులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సులు మనకు రిజిస్టర్ అయి ఉండగా 8,917 బస్సులు ఫిట్నెస్ కలిగి ఉండగా ఇంకా 3,005 బస్సులు ఫిట్నెస్ లేని బస్సులు మనకు డేటాలో చూపిస్తున్నాయి. అయితే దీంట్లో గత అనుభవాలన్నింటినీ మనం పరిశీలించి చూస్తే గత విద్యాసంస్థల యాజమాన్యాలతో కూడా మేము సమావేశాలు నిర్వహించి మాట్లాడినప్పుడు ఈ బస్సుల్లో చాలా బస్సులు కూడా స్క్రాప్కి వేయడము, అది మాకు తెలియజేయకపోవడం వల్ల మా డేటాలు ఇంకా యాక్టివ్గా ఉండే పరిస్థితి ఉంది. ఆ విధంగా కూడా మనకు బస్సుల సంఖ్య ఇక్కడ ఎక్కువ కనబడుతుంది. ఆ విద్యాసంస్థల యాజమాన్యాలకు మేము ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైనా బస్సు రోడ్డు వర్తి కండిషన్లో లేకపోతే మీరు ఖచ్చితంగా సంబంధిత రవాణా శాఖ అధికారికి తెలియజేస్తే ఆ బస్సు యొక్క రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల మనకు డేటాలో కూడా ఇన్యాక్టివ్ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 2 రోజుల్లో ఏదైతే పాఠశాలలో ఏదైతే విద్యార్థులను రవాణా చేస్తున్నటువంటి విద్యాసంస్థల బస్సులు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించి ఉండాలి. ఉదాహరణకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 15 సంవత్సరాలు దాటిన బస్సు ఎట్టి పరిస్థితులలో, స్కూల్ బస్సు, విద్యాసంస్థల బస్సు ఎట్టి పరిస్థితులలో రోడ్డుపై తిరగడానికి లేదు. ఈ సందర్భంగా నేను విద్యాసంస్థల బస్సుల యాజమాన్యాలకు మా రవాణా శాఖ తరఫున హెచ్చరిక ఏంటంటే, ఏ బస్సు అయినా 15 సంవత్సరాలు దాటిన బస్సు రోడ్లపై తిరిగితే వాటిని సీజ్ చేయడమే కాదు, ఆ విద్యాసంస్థల యాజమాన్యాలపై చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్య తీసుకోవడం, పోలీస్ కేసు నమోదు చేయడం కూడా
జరుగుతూ ఉంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి దరఖాస్తుల వెలువ కొనసాగింది. 3 నెలలుగా లోక్సభ ఎన్నికల కోడ్తో ప్రజావాణి నిలిచిపోయింది. ఈ నెల 6న కోడ్ ముగియడంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో ఇన్ఛార్జి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాల్లో అధికారులు తమ సమస్యల్ని పట్టించుకోవటం లేదంటూ సిటిజనం ఆరోపించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మేయర్, కమిషనర్ల దృష్టికి తీసుకొచ్చారు. తప్పులు చేసిన వారికి అధికారులు సహకరిస్తూ ఇబ్బందులు పడుతున్న తమకు అన్యాయం చేస్తున్నారని ప్రజలు గోడును చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి జోనల్ ఆఫీస్, సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిప్పటమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. ఎవరు మాకు ఇస్తలే, మాకన్నా వెనక సీరికి వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ అందరికి వచ్చినాయి, కొల్లాపూరు, మళ్ళీ లింగంపల్లి వాళ్ళందరికి వచ్చినాయి, కానీ మాకు రాలేదని మేము ఇట్లా తిరుగుతా ఉన్నాం సార్. దాని గురించి ఇప్పుడు ఇంట్లో కిరాయి చూస్తే ఎక్కువ ఉంది. 8,000, 10,000 కిరాయిలు ఉన్నాయి. ఎంత అని కట్టుకోవాలి మేము? మా పిల్లల చదువుకి పెట్టుకోవాలన్నా? మేము సంపాదించే సంపాదనం కొంచెము వీళ్ళకి పెట్టుకొని ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇప్పుడన్నా డబుల్ బెడ్రూమ్ రావాలని కోరుకుంటున్నాం. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, ఎంక్వైరీ కూడా సరిగ్గా చేస్తలేరు. అసలు ఏంది, 2 ఆడపిల్లలు ఉన్నారు, భర్త వదిలేసిండు, కనుక్కోనన్నా ఇస్తే బాగుంటుంది కదా సార్. ఎంతో మంది మా సైడ్ అయితే మాది మంగళాట, అక్కడ లేని వాళ్ళకు కూడా ఇస్తలేరు. ప్రజల సమస్యల పట్ల జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిటిజన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు సమస్యల్ని సృష్టించేది అధికారులేనంటూ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన ఫిర్యాదులే అధిక సంఖ్యలో వచ్చాయి. పర్మిషన్ ఓన్లీ 34 స్క్వేర్ యార్డ్స్, కానీ అది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ 61 స్క్వేర్ యార్డ్స్. 3 సైడ్స్ నాదే ఉంది, అంటే 3 సైడ్స్ కూడా ఎంకరేజ్ చేశాడు. ప్లస్ రోడ్డు లిఫ్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ రోడ్లు వేసేసారు. దాని గురించి ఇప్పటికీ నేను కంప్లైంట్ ఇచ్చి 3 months అయింది. ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు. స్టిల్ +2 పర్మిషన్ అని చెప్పి నాకు చెప్పారు. ఇప్పుడు టోటల్ 4 అయిపోయింది, 5 floors కన్స్ట్రక్షన్ అవుతుంది. జీహెచ్ఎంసీ అధికారులు సమస్యల్ని పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ తనను అనారోగ్యం పాలు చేశారంటూ రాయదుర్గానికి చెందిన గాయత్రి అనే మహిళ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తూ బోరున విలపించారు. అక్రమ కట్టడాన్ని చేపడుతున్నారని, చర్యలు తీసుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. పైగా అక్రమార్కులతో టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు కలిపి దగ్గరుండి సహకరించారంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్, ఇన్ఛార్జి కమిషనర్లను కోరింది బాధిత మహిళ. వీళ్ళ వల్లే నేను అనారోగ్యానికి పాలయ్యాను. సంవత్సరం నుంచి, పోయిన సంవత్సరం 3 నెలల నుంచి. అప్పుడు నాకు సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్ లేచాడు. అప్పుడే నేను బయట టౌన్ ప్లాన్ లో చెప్పాను. అసలు మున్సిపల్ మార్టిగేజ్ పేపర్లు కూడా పెట్టుకోకుండానే ఆయనకి పర్మిషన్లు ఇవ్వడం, ఆయన చేత దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేస్తారు టౌన్ ప్లాన్ వాళ్ళు వచ్చి. నేను కంప్లైంట్ చేస్తున్నా కదా, అదేమంటే నా మీద మాటకోసారి పోలీస్ కేసు పెడతారు. కష్టపడి నా బిడ్డల లోన్ పెట్టి ఇల్లు కట్టించారు. ఒక్క ఫ్లోర్ నేను వేసుకుంది. నేను ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి నా న్యాయం లేదు. హైదరాబాద్ లో భూ కబ్జాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ తప్పుల్ని సమర్థించుకుంటున్నారని మండిపడుతున్నారు బాధితులు. అధికారుల నిర్లక్ష్యం పట్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఈ రకాల మీద అడిగారు. ఒకటి శానిటేషన్ మీద ఒకటి అడిగారు, ఒకళ్ళ విడో పెన్షన్, అంగన్వాడీ సెంటర్ గురించి కూడా అడిగారు, రోడ్డు బాగాలేదని ఒకళ్ళు అడిగారు, డబుల్ బెడ్రూమ్ గురించి అడిగారు. అలాగే 2 టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ వచ్చాయి. వాచ్మెన్ రూమ్ డిమాలిషన్ చేయాలి అని చెప్పి. ఇన్ని రోజులు అని అలా చెప్పట్లేదు, కానీ బట్ ఇక్కడ అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ కన్సర్న్ ఆఫీసర్స్ ఇక్కడ ఉండరు కదా, కాబట్టి మేము వాళ్ళది నోట్ చేసుకొని కన్సర్న్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. డెఫినెట్గా వాళ్ళకి రిసీవ్ అయిన వెంబడి వాళ్ళు రియాక్ట్ అయ్యి చేస్తారు. అది వర్షాకాలం ప్రారంభమైన నాలాల్లో వ్యర్థాలని తొలగించలేదని ప్రజావాణిలో మేయర్కు ఫిర్యాదు చేశారు మల్కాజిగిరి కార్పొరేటర్. వర్షాకాలం కోసం ప్రిపేర్ అయ్యామని జీహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ అమ్రపాలి చెప్పారు. ఫీల్డ్ మీద ఉండే టీమ్స్ తో రివ్యూ చేయడంతో పాటు స్టాగ్నేషన్ టీమ్స్ ని అలర్ట్ గా ఉంచామని చెప్పారు అమ్రపాలి. నేను డైరెక్ట్ ఎలక్షన్ కోడ్ మధ్యలో కూడా కల్పించిన కదా, కమిషనర్ గారికి కూడా ఇచ్చిన కదా. దీని ప్రయారిటీలో నాలా బాక్స్ని ప్రయారిటీలో తీసుకోవాలి, డీసిల్టింగ్ ప్రయారిటీ తీసుకోవాలని ఆల్రెడీ పోయిన ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా పోయి తెల్లారి ఫస్ట్ అంటే 7వ తారీఖు ఎలక్షన్ కోడ్ అవుతుందంటే ఫస్టే పోయి లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. తక్వీల్ కూడా ట్యాంక్మెంట్ HMDA పరిధిలో వస్తుంది. అక్కడ టాయిలెట్స్ నిర్వహణ, దీపాల నిర్వహణ, ఆ బండ్లో ఉన్నటువంటి సుందరీకరణ, దాని బ్యారికేడింగ్, ఇవన్నీ కూడా సమస్యలు. బండ చెరువు అంటే HMDA పరిధిలో వచ్చేటువంటి చెరువుల పైన సమస్యలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు లేకుండా పోయారు.
హెచ్ఎండి అధికారులు ఎవరు కూడా మాకు అందుబాటులో లేకపోయారు. వాటిపైన తీసుకోవాలని అట్లనే ఈ నాలా సమస్యలపైన మరి వారు ఏం చర్యలు తీసుకుంటారో అడుగుదామని చెప్పి రావడం జరిగింది. తమకు అందిన ప్రతి సమస్యపై చర్యలు తీసుకుంటామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. సిటిజన్స్ సమస్యల్ని పరిష్కరించేందుకు బల్దియా అధికారులు సిద్ధంగా ఉన్నారని, డిప్యూటీ మేయర్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఇక ఫిర్యాదులపై సరిగా స్పందించని అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మేయర్ విజయలక్ష్మి. జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాల్లో అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు బాధితులు. అలాంటి ఆఫీసర్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ జనం. హైదరాబాద్ మహానగరంలో భారీ సెల్లార్ల తవ్వకాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలం రావడంతో సెల్లార్లు నిర్మించే చుట్టుపక్కల ఇళ్లలో నివసించే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైనీ సీజన్లో భారీ సెల్లార్లు నిర్మించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న సెల్లార్లకు నోటీసులు ఇచ్చారు హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారులు. సిటీలో కొత్తగా సెల్లార్లు నిర్మించొద్దని జీహెచ్ఎంసీ ఆదేశాలున్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తున్నారు కొందరు బిల్డర్లు, కాంట్రాక్టర్లు. భారీ సెల్లార్ల నిర్మాణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాలు కురిసినప్పుడల్లా భూమి నాని ఉండడంతో సెల్లార్లు, సెట్ బ్యాక్ ప్రాంతాలు కుప్పకూలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్న చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కొత్త సెల్లార్ల నిర్మాణంపై ఫోకస్ పెంచారు జీహెచ్ఎంసీ అధికారులు. సెల్లార్లు, సెట్ బ్యాక్ ప్రాంతాల్లో లేబర్ క్యాంపులు పెట్టొద్దన్నారు బల్దియా అధికారులు. తవ్వి వదిలేసిన సెల్లార్ల చుట్టూ యజమానులే బారికేడ్లు పెట్టాలన్నారు. వరద నీరు సెల్లార్లలోకి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనుమతి ఉన్నంత వరకే సెల్లార్లు నిర్మించాలని సూచిస్తున్నారు బల్దియా అధికారులు. ఒక్క శేరిలింగంపల్లి డివిజన్లోనే 30 సెల్లార్లు తవ్వుతున్నట్లు గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారులు వాటి యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పనులు ప్రారంభమైన సెల్లార్ యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు అధికారులు. మా శేరిలింగంపల్లి డివిజన్లో సెల్లార్లు పెద్ద పెద్ద బిల్డర్లు ఇక్కడికి వచ్చి ఈ వర్షాకాలంలో ఈ పరిమితులకు మించినటువంటి సెల్లార్లు ఉండడం వల్ల వాటిని పూర్తి స్థాయిలో నిబంధనలకు లోబడకుండా ఉండడం వలన వర్షపు నీరు చేరడము, దానివల్ల చుట్టుపక్కల ఇండ్లకు కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అధికారులు ఫోకస్ చేయట్లేదని ఆరోపణలు చేస్తున్నారు జనం. భారీ నిర్మాణాల్లో సెల్లార్ల కారణంగా చుట్టుపక్కల బిల్డింగ్స్ కూలిపోయాయని అంటున్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, యజమానులు సెల్లార్ల నిర్మాణం చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరుతున్నారు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలతో రూల్స్ పాటించని సెల్లార్లతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు సిటీ జనం. గత ప్రభుత్వం ఏంటంటే ఈ బిల్డర్లతోని, కాంట్రాక్టర్లతోని ఇంటర్నల్గా కుమ్మక్కయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క అవినీతి అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ వీళ్ళందరూ కొమ్ము కాయడం వలన ఈరోజు ఈ సెల్లార్లు అనేటివి అత్యంత భయంకరమైనటువంటి ఒక గుదిబండగా ప్రజలకు తయారైనవి. వెంటనే ఈ సెల్లార్లపైన, తర్వాత ఈ అక్రమ నిర్మాణాలపైన, క్వాలిటీ లేకుండా కడుతున్నటువంటి ఈ నిర్మాణాలపైన వెంటనే టౌన్ ప్లానింగ్, జిహెచ్ఎంసీ సంబంధిత శాఖ అధికారులందరూ కూడా దానిపైన సమగ్రమైన విచారణ జరిపించి సిటీలో అక్రమంగా సెల్లార్లతో బిల్డింగ్స్ నిర్మిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగరవాసులు. ఇండ్లు నిర్మించేటప్పుడు బిల్డర్స్, యజమానులు రూల్స్ పాటించాలన్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని చింతల్మెట్కు చెందిన పాండు అనే వ్యక్తి మృతి చెందాడు. 9 నెంబర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న పాండుని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ యాక్సిడెంట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.